దేవుని పిల్లలరా, గడిచిన కాలం దేవుడు క్రమంగా కాపాడి దేవుడిచ్చిన ఈ సంవత్సరం ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఎందుకు అసలు దేవుడు సంవత్సరాలు ఇస్తున్నాడు, కొన్ని మాటలు త్వరగా ముగిస్తాను. కారణం ఏంటంటే ఆలస్యమైంది. మళ్ళా తిరిగి మనం అదే కాలంలో దేవుడి సన్నిధిలోకి రావాలి. మరి ముఖ్యంగా కొంతమంది యవనస్తులు ఉదయం నుంచి కష్టపడుతూనే ఉన్నారు దీన్ని అందంగా అలంకరించడానికి, అలాగే రేపు జరగబోయే కోడికకు భోజనాలు సిద్ధం చేయడానికి, వస్తువులు కొనడానికి, కూరగాయలు కొనడానికి ఉదయం నుంచి కష్టపడుతూనే ఉన్నారు. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు అవి ప్రారంభిస్తేనే కానీ మనం వచ్చే 10-11 గంటలకు వాటిని సిద్ధం చేయలేరు. కనుక త్వరగానే ముగించుకొని వెళ్ళిపోదాం. కానీ దేవుడిచ్చిన కొత్త సంవత్సరంలో కొన్ని మనం వినవలసిన సంగతులు ఉన్నాయి బైబిల్లో, వాటిని వినాలి. దేవుడు ఈ కాలాన్ని ఎలా ఇస్తున్నాడు మానవులకి, దీని వెనకాల ఒక మహా కార్యక్రమం ఒకటి జరుగుతుంది కాలం వెనుక. అదే సూర్యుడు, చంద్రుడు, చిత్రాలు, ఈ అనంత విశ్వం. ఈ అనంత విశ్వం అంతా పరిగెడితేనే కానీ కాలం అనేది రాదు అండి. ఈరోజు హ్యాపీగా భూమి మీద ఉన్న మనుషులు, మరి ఇప్పుడు మీరు కొద్దిసేపటికి వెళితే వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. ముగ్గులో ఏం రాస్తారు? గుడ్ బై 2022, వెల్కమ్ టు 2023. వీళ్ళు పంపించినట్టుగా, వీళ్ళు రప్పిస్తున్నట్టుగా ఏమండి వెల్కమ్లు, గుడ్ బైలు చెప్తాను ఇప్పుడు కదా. ఒక సంవత్సరం మనిషికి రావాలి అంటే సూర్యుడు మండాలి, మండుతూ ఈ భూమి మీద ఉన్న మనుషులకు వెలుగివ్వాలి, వేడివ్వాలి. సూర్యుడు ఒక పక్క మండుతుంటే ఆ సూర్యుడు చుట్టూ, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి. అలా భూమి తిరిగి 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 365 రోజులు తిరిగి వస్తే ఈరోజు మనకేమొచ్చింది? కొత్త సంవత్సరం. ఇటు భూమి తిరుగుతూ అటు సూర్యుడు మండుతూ ఈ అనంత విశ్వం అంతా పరుగులు పెడితేనే కానీ మనిషికి కాలం రాదండి. ఇన్ని పరుగు పెట్టాలి అంటే పరుగు పెట్టించేది ఎవరు అంటే దేవుడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాలం అనేది చక్రంలో తిరుగుతుందండి. తొలి మానవుడు ఆదాము మొదలుకొని ఇదిగో ప్రస్తుతం మన కాలం వరకు కూడా కాలచక్రంలో మనిషి ఆయుష్కాలం పేరుతో ఎంటర్ అవుతాడు. ఇందిరాగాంధీ గారు ఎంటర్ అయ్యారు ఈ కాలచక్రంలోకి. ఆవిడ కొద్ది కాలం రాజకీయాలు చేసింది, ప్రధానమంత్రి అయింది, చనిపోయింది, వెళ్ళిపోయింది. తర్వాత మరి ఆవిడ కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన ప్రధాని అయ్యాడు, ఆయన కొద్ది కాలం బ్రతికాడు, ఆయన కాలం అయిపోయింది. ఈ కాలచక్రంలోంచి ఆయన దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ గారు, ఆవిడ ప్రస్తుతం ఉంది, కొద్ది రోజుల్లో ఆవిడ కాలచక్రంలోంచి దిగి వెళ్ళిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన కొద్ది కాలం తర్వాత ఈ కాలచక్రంలోంచి దిగి ఆయన కూడా వెళ్ళిపోతాడు. కాలచక్రం అనేది తిరుగుతూనే ఉంది. ఆయుష్కాలంతో పేరుతో ఈ కాలచక్రంలోకి ఎంటర్ అవుతున్న మనుషులు మాత్రం వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా వినాలి. దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాశాడండి. నిజంగా ఆ మాట ఈ రాత్రి మీరు మనసారా గ్రహిస్తే పరలోకంలో ఉన్న కన్నతండ్రి మదిలోని ఆవేదన మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇస్తున్నాడు అనుకుంటున్నారు ఈ సంవత్సరాలు? భూమి మీద ఉన్న మనుషులు మంచివాళ్ళు అని ఇస్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి. మీకు మాట చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఒక కుటుంబాన్ని పెంచి పోషించడానికి, ఆ కుటుంబం మొత్తానికి ఒక యజమాని
ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి పని చేస్తూ ఉంటాడు. కష్టపడి పని చేస్తున్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆ కష్టాన్ని అర్థం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ప్రేమతో భార్య మాట్లాడి, ప్రేమతో పిల్లలు మాట్లాడి, మా నాన్న కష్టపడుతున్నాడు మా కోసమే అని పిల్లలు, నా భర్త కష్టపడుతున్నాడు నా కోసమే అని భార్య. ఎప్పుడైతే యజమానుడు భర్త కష్టాన్ని వీళ్ళు గుర్తిస్తున్నారో అప్పుడు ఆ కష్టం నుండి ఆయన కాస్త సేద తీరుతాడు. అలా కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వచ్చిన భర్తను భార్య సరిగా పట్టించుకోకపోవటం, ఆయనకి ఏమీ సేవ చేయకపోవటం, పలకరించకపోవటం, పైపెచ్చి ఆయన మీద తిరగబట్టడం, పిల్లలు కూడా ఇంటికి రాగానే ఆయన కష్టాన్ని గుర్తించక ఇష్టం వచ్చినట్టుగా ఆయన మీద తిరగబడి మాట్లాడుతున్నారు అనుకోండి, బాగా వినండి. ఈ కష్టపడి పనిచేస్తున్న యజమానుడికి అసలు కష్టం పడుతున్నప్పుడు చాలా బాధపడతాడు. నేను వీళ్ళ కొరకు గొడ్డులా కష్టపడుతుంటే కనీసం నా కష్టాన్ని గుర్తించడం లేదు వీళ్ళు అని ఆ పని ఎక్కువ కాలం చేయలేడు. వద్దురా నేను చేయలేను వీళ్ళ కోసం, నా కష్టాన్ని గుర్తించినప్పుడు నేను వీళ్ళ కోసం ఎందుకు పని చేయాలి అని అనుకుంటాడు. కానీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి నిజంగానండి ఈ విషయంలో మీరు ఆలోచిస్తే సంవత్సరాలు వస్తున్నాయి, డాడీ గారు చెప్పినట్టుగా ఎందుకు వాడుతున్నారు ఈ సంవత్సరాలు వీళ్ళు అంటే తినడానికి, త్రాగడానికి, బిర్యానీలు, మందు పార్టీలు. ఈరోజు మీరు చూడండి హైదరాబాద్ మహాపట్టణంలో క్లబ్బులు, పబ్బులు, అబ్బబ్బబ్బా రోడ్ల నిండా భయంకరమైన వ్యసనాలు, పాపం. వీళ్ళు ఎంత భయంకరులుగా మారిపోయినా దేవుడు మాత్రం కష్టపడుతూనే ఉన్నాడు, ఈ సంవత్సరాలని రప్పిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు తెలుసండి? మాట తీయండి, ఎంత ఆనందపడతారు ఈరోజు మీరు అంటే. యోబు గ్రంథం 36వ అధ్యాయం చూడండి, 9 నుంచి జాగ్రత్తగా చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 9 నుంచి చాలా జాగ్రత్తగా చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను, వారి వారి దోషములను వారికి తెలియజేయును అగలి. మనుషులు గర్వంగా ప్రవర్తిస్తున్నారు అని, దేవునికి లోబడటం లేదు అని, దేవుడి మాట వినటం లేదు అని, తప్పుడు పనులు దేహంతో జరిగిస్తున్నారు అని, వారి వారి క్రియలు, ఎంత బాగా రాశాడు చూడండి, వారి వారి కార్యములను, వారి వారి దోషములను వారికి తెలియచేయును. 2022 అంతా ఏం చేశాడు అనుకుంటున్నారు? మనం చేస్తున్న తప్పులన్నీ మనకి చెప్పాడు. ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, ఇదిగో మీరు పాపం చేస్తున్నారు, నా కొడుకు నువ్వు, నా కూతురు నువ్వు, నా కోసం పుట్టావా లోకంలో, ఇదిగో నా కోసం బ్రతకవలసిన నువ్వు ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు అని దేవుడంట మనుషులు చేస్తున్న తప్పులు మనుషులకు చెప్పటానికి, ఆ తప్పు తెలుసుకుని ఆయన వైపు తిరుగుతాడేమోనని ప్రేమతో మనుషులు దేవుడి మీద తిరగబడుతున్న మనుషుల కోసం ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తూ సంవత్సరాలను మానవులకు ఇస్తున్నాడు. అందుకనేసరికి ఎంత బాగా మాట్లాడతాడు అంటే, వారి వారి దోషములను వారికి తెలియచేయును, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును. ఉపదేశం వినండి. ఉపదేశం వినడానికి వాళ్ళ చెవులను ఏం చేస్తున్నాడంట? బలవంతంగా దేవుడు చెవులను తెరవ చేశాడు. ఎలాగో చెప్పండి? ఉపదేశము ఖచ్చితంగా నువ్వు వినవలసిందేరా అని దేవుడే వాళ్ళ చెవులు ఓపెన్ చేస్తున్నాడంట. ఎలా ఓపెన్ చేశాడు? 2019 డిసెంబర్ ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఏం పడింది? లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడినప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని ఏం వెతికారు చెప్పండి? ఆ రోజు ఏం వెతికారు? దేవుడి వాక్యం. ఎందుకంటే బయటికి వెళ్దామంటే భయం, బయటికి వెళ్తే ఎక్కడ కరోనా అంటుకుపోతుందో అని భయం. ఆ రోజండి వాక్యం దేవుడి మాటలు బలవంతంగా అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి దేవుడు వాక్యం చెప్పాడు, వినండి, లాక్డౌన్ అంతే, మీకు పనులు లేవు, వాక్యం వినాల్సిందే. దేవుడు అలాంటి పరిస్థితులు కల్పించి
ఏమంటే బలవంతంగా మనుషులకు తన గురించి చెప్పవలసిన పరిస్థితిలోనికి మనిషి జారిపోయాడు. కిందంటాడు, వారి చెవులను నువ్వు ఉపదేశం వినుటకే తెరవ చేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎందుకండి ఇంత కష్టం పడుతున్నది ఇప్పుడు దేవుడు? ఎందుకంట? ఎందుకు ఈ సంవత్సరాలను ఇస్తున్నాడంట? పాపము విడిచి రండని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. 2022 అంతా పిలిచాడు, రండి రండి, పాపము విడవండి, నా కోసం బ్రతకండి, నా పిల్లలు మీరంతా, నా దగ్గర నుండి ఆ లోకానికి వెళ్ళిన వారు మీరంతా. ఏంటి పాపంలో పడిపోయారు మీరంతా? ఎందుకు మీరు తప్పులు చేస్తున్నారు? ఎంత బాగా చెప్పాడండి. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, వారు ఆలకించి, అదిగో ఆయనను గనక నువ్వు పూజిస్తే, ఆయన దగ్గరగా గనక నువ్వు వస్తే, ఆయన మాటలు గనక నువ్వు వింటే, ఎంత బాగా చెప్పాడు, ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయేదరు. ఈ మాట చూడండి ఎంత బాగుందో చివరిలోది. చచ్చిపోయే ప్రతి ఒక్కరు ఎలా చచ్చిపోతున్నారట? జ్ఞానం లేకుండా చచ్చిపోవడం. అంటే భూమి మీద ఉన్నంతకాలం ఏమి నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు? జ్ఞానం. ఇప్పుడు సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? జ్ఞానం నేర్పించటానికి. వాక్యం నేర్చుకోండి, నా గురించిన జ్ఞానం నేర్చుకోండి. ఎందుకు దేవుడి గురించిన జ్ఞానం నేర్చుకోవాలి? నేర్చుకుంటేనే మనం ఎందుకు పుట్టామో మనకి తెలుస్తుంది, మనం ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది, మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. దేవుడి జ్ఞానంతో ఇవన్నీ తెలుస్తాయి. మాట చెప్తాను, మీరు మనస్ఫూర్తిగా ఈ చెప్పే సంగతి బాగా మీరు ఆలోచించండి. దేవుడు సంవత్సరాలు ఇస్తున్నది ఎందుకు? నా దగ్గరికి రండి అని పిలవడానికి, తన ఆజ్ఞలు చెప్పటానికి, మనం చేస్తున్న పాపాలు జ్ఞాపకం చేయడానికి, పరిశుద్ధమైన మార్గాన్ని చూపించడానికి, ప్రభు కోసం బ్రతకడానికి. మనలో ఏవో లోపాలు ఉంటే వాక్యంతో దిద్దుకొని దేవుడి కోసం బ్రతకడానికి, దేవుడిని సేవించటానికి, మన దినాలన్నీ కూడా భూమి మీద క్షేమంగా గడపటానికి దేవుడు సంవత్సరాలను దినాలను మనిషి జీవితంలో ఇస్తుంటే, మనిషి ఈ అందిపుచ్చుకున్న ఈ అవకాశం 2023 మనం అందరం అందిపుచ్చుకున్నామండి దేవుడి కృప వలన. చక్కగా ఎంటర్ అయ్యాం, చక్కగా వచ్చాం ఇందులోకి. దేవుడు కష్టపడి ఇచ్చిన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. అడుగుపెట్టిన వాళ్ళందరి గురించి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. తొలి ప్రసంగంగా, తొలి రోజు, తొలి మాటలు మనకి ఇవే అందిస్తున్నాడు. మీకు నేను సంవత్సరాన్ని ఇచ్చింది పాపము విడిచి నా దగ్గరకు రండని మీకు ఆజ్ఞ ఇవ్వడానికి, నన్ను మీరు సేవించి బ్రతకడానికి. ఈ సంవత్సరం మీకు కానుక. దేవుడు నరజాతికి ఇచ్చిన మరో కానుకండి. ఎందుకంటే ముగించేయాలి దేవుడు అనుకుంటే ఈశ్వరం రప్పించేస్తాడు. సూర్యుడు ఉండడు, భూమి ఉండదు, ఆకాశాలు ఉండవు, నక్షత్రాలు ఉండవు, అన్నీ కరిగిపోతాయి. ముగించాలనుకుంటే దేవుడికి క్షణం ఉండే. మరి ఎందుకండి ముగించటం లేదు? ఎందుకండి ఇస్తున్నాడు అంటే, ఇదిగోనండి ఇదే. కానీ సంవత్సరం గురించి మనుషులు ఎలాంటి ప్రణాళికలు వేస్తారో కొత్త నిబంధనలో యాకోబు గారు రాసిన పత్రికలో మీకు మంచి మాట మీరు చాలాసార్లు చదువుకున్నారు. మనుషులు సంవత్సరం పట్ల ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, రండి మనం ఒక పట్టణం వెళ్ళి ఒక సంవత్సరం అంతయు వ్యాపారం చేసి సంపాదించుకొందము రండని చెప్పుకొని వారులారా అంటాడు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. అంటే సంవత్సరం ఏమో తప్పులు దిద్దడానికి, మార్చుకోవడానికి, తన వైపు మళ్లించుకోవడానికి దేవుడు ఇస్తుంటే, మనిషి పొందుకుంటున్న కాలాన్ని భూమి మీద వ్యాపారాల కోసం, భూమి మీద వాళ్ళ జీవిత యొక్క సుఖాలను నెరవేర్చుకోవటం కోసం, భూమి మీద వాళ్ళ యొక్క ఇష్టాలను పండించుకోవటం కోసం సంవత్సర కాలానికి ప్రణాళిక వేస్తున్నాడంట. నిజంగానంటే అది అక్కడ రాయబడిన మాట. మనిషి ఎంతకాలానికి వేస్తున్నాడు ప్రణాళిక అని చెప్తాడు అంటే, ఒకసారి చదవండి అది. నేడైనను రేపైనను, ఇదిగో ఒకానొక పట్టణానికి నేను వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ముంబై వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, చెన్నై పట్టణాలకు వెళ్ళిపోవాలి. ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ నేను ఎంతకాలం ఉండాలంటున్నాడంట? ఏంటి సంవత్సరమా?
సంవత్సరం అంతా ఎక్కడ ఉంటాడంట? ఒక పట్టణంలో ఉంటాడంట. దేనికోసం? వ్యాపారం చేయడం కోసం. చూసారండి, సంవత్సరాన్ని ఇంత ఏమండి 4 రోజులు ఉంటానండి, ఒక 2 నెలలు ఉంటానండి, ఒక నెల ఉంటానండి, చిన్న పని చేసుకుని వచ్చేస్తానండి మళ్ళీ దేవుడి దగ్గరికి. ఇది కాదంట. ఎంతకాలం ఉంటాడంట? సంవత్సరం అంతా నువ్వు దేవుడి కోసం ఉండాలి, సంవత్సరం అంతా దేవుడిలో ఉండాలి అని దేవుడు ఇస్తుంటే, ఆ సంవత్సరాన్ని మనిషి తెలివిగా తన ఇష్టాల కోసం ప్లాన్ చేస్తున్నాడు. వ్యాపారం చేస్తాను, ఈ సంవత్సరం అంతా నాకేం పని చెప్పకండి, నేను ఒక గోల్ పెట్టుకుని చదువుకుంటున్నాను, నేను ఈ సంవత్సరం అంతా చదువుకుంటాను, ఈ సంవత్సరం అంతా వ్యాపారం చేస్తాను, ఈ సంవత్సరం అంతా మరి ఏదో నాకేవో గోల్స్ ఉన్నాయి, నన్నేం కదపకండి, నేను రాను దేవుడి దగ్గరికి, నేను చెయ్యను దేవుడి పని ఏమి, నేను ఇవ్వను దేవుడికి ఏమి, ఈ సంవత్సరం అంతా నేను ఏదో అనుకుంటున్నాను, మరి దాన్ని ఖర్చు పెట్టేస్తాను నేను. ఇదేంటండి ఇది? ఇక్కడ నాకు భయం ఏంటో తెలుసండి. ఆ వచనం దగ్గరకు వచ్చిన ప్రతిసారి నాకు ఒక భయం వేస్తుంది. సంవత్సరం అంటే ఎన్ని రోజులు అని చెప్పుకున్నాం మనం? 365 రోజులకి నువ్వు స్కెచ్ చేస్తే అసలు రోజుల గురించి బైబిల్లో దేవుడు ఏం మాట్లాడాడు? రేపేమి సంభవించునో నీకు, రేపేంటో తెలియదు అన్నప్పుడు స్కెచ్ ఎంతకాలానికి వేసాడు? 365 రోజులుగా. ఈ 365 రోజుల్లో మన మరణదినం ఉంటే, ఆ టైంకి ఉద్యోగంలో ఉండిపోతే, ఆ టైంకి మన ఇష్టాల్లో ఉండిపోతే మీరు ఆలోచించండి పరిస్థితి ఏంటి మరణం తర్వాత. కనుక వద్దండి, ఏ దినము వృధా చేయకూడదు, ఏ గంట వృధా చేయకూడదు, ఏ నెల వృధా చేయకూడదు, ఏ వారము వృధా చేయకూడదు. ఈ వారం కదండి వచ్చే వారం కదండి పై వారం. వద్దండి, అలా దేవుడి విషయంలో గెంటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం చాలా తప్పండి. నేడు అనే సమయం ఉండగానే అన్నాడు అంటే అది అక్కడ సంవత్సరం అంటున్నాడా, నేడు అన్నాడా? నేడు ఈరోజు మన జీవితంలో ఉందనుకోండి, ఈరోజు దేవుడి కార్యక్రమం ఉంటే వెళ్ళిపోతాను, ఈరోజు దేవుడు పని ఉంటే చేసేసుకుంటాను, ఈరోజు దేవుడి సన్నిధి ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని ఒక పాట పాడతాను, లేదంటే ప్రసంగం చేస్తాను, అక్కడ ఏదైనా పని ఉంటే చేస్తాను. నేడు ఒక్క రోజును కూడా దేవుడు విడిచిపెట్టొద్దు అంటున్నాడు. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. ప్రారంభంలో చెప్పిందే కాస్త నేను మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, 2022 ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నిజంగానండి, డాడీ ప్రార్థన చేస్తుంటే కళ్ళంప నీళ్ళు తిరిగాయి. మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు. 2022లో నేనేమైనా తప్పులు చేశానా? నేనేమైనా దేవుడి పనులు సరిగా లేనా? నేనేమైనా దేవుడికి నచ్చని మాటలు, నచ్చని పనులు, నచ్చని కార్యక్రమాలు, దేవుడి గుండెల్లో ఏదైనా బాధను మిగిల్చే అతి భయంకరమైన సంఘటన ఏమైనా నా జీవితంలో జరిగిందా? 2022 తప్పు ఏమైనా చేశానా? పాపాలు ఏమైనా చేశానా? నేరాలు ఏమైనా చేశానా? అయిపోయింది. 23లోకి వచ్చాం. ఇప్పటి నుంచి మన పరిస్థితి ఏంటి? రేపు ఉదయం ఒక అద్భుతమైన ప్రసంగం చెప్తానండి. నిజంగా అందరూ రావాలి రేపు ఉదయం ప్రసంగానికి. చక్కటి విందు ఏర్పాటు చేస్తున్నారు. ప్రసంగం తర్వాత విందు కూడా ఉంటుంది అందరికీ. రేపు ప్రసంగం ఖచ్చితంగా అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చిన వ్యక్తి నుండి ఏం కోరుకుంటున్నాడు అన్నవి రేపు మీరు వింటారు. ప్రారంభంలో నేను మాట చెప్పాను, సంవత్సరం అనేది దేవుడు తన కష్టంతో ఇస్తుంటే మనుషులకి కష్టపడుతున్నాడు. దేవుడు కష్టపడుతున్నాడు ఈ సంవత్సరాలు ఇవ్వడానికి. ఇప్పుడు మాట చెప్తాను చూడండి. దేవుడు ఒక పక్క కష్టపడుతుంటే, ఈ భూమి మీద కాలాన్ని ముగించుకుని పరదేశికి వెళ్ళిపోయారు కదా, చనిపోయారు. ఈ లోకంలో వాళ్ళు లేరిక, వాళ్ళకి దేవుడిచ్చిన పని అయిపోయింది, చక్కగా పరదేశికి వెళ్ళిపోయారు. ఆ పరదేశికి వెళ్ళిపోయిన వాళ్ళు పరదేశిలో ఉండి దేవుడికో ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం మీరు చూడండి. ఇక్కడ ఒక మంచి సంగతి ఈరోజు మనకి దొరుకుతుందంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం మీరు చూస్తే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని. చూసారండి, ఎంతకాలం ఈ భూమిని నడిపిస్తావు? ఎంతకాలం ఆ ప్రకృతిని నడిపిస్తావు? ఎంతకాలం సంవత్సరాలు ఇస్తావు? ఆ నిమిత్తం ఆ భూనివాసులకు నువ్వు ప్రతిదండన చేయవా అని వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్నప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి దేవుడు అక్కడ,
తెల్లని వస్త్రములు 11వ వచనం, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకనూ కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో. బాగా వినండి, ఇది మీరు చాలాసార్లు చదివారు, జాగ్రత్తగా వినండి. దేవా, ఈ భూమి మీద ఉన్న నివాసులందరినీ చంపేయి, ఆ భూమిని క్లోజ్ చేసేయి అని వాళ్ళు అడుగుతున్నారు, పరదేశంలో ఉన్న వాళ్ళు. దేవుడు ఏమని ఆన్సర్ ఇస్తున్నాడు తెలుసండి వాళ్ళకి? కాదు నాయనా, మీ వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తవ్వాలి. ఇక్కడ బాగా వినాలి. సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి? ఎందుకు ఆ భూమిని తిప్పుతున్నావు? భూనివాసులకు ప్రతిదండన చేయి, భూమిని తీసేయి అని అలాంటుంటే దేవుడు అంటున్నాడు, మీరు ఎలాగైతే భూమి మీద నా కొరకు బ్రతికి చచ్చిపోయారో అలా బ్రతికి చచ్చిపోయే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసం తిప్పుతున్నాను నాయన ఈ భూమిని, వాళ్ళ కోసం నడిపిస్తున్నాను ఈ విశ్వాన్ని. ఇదిగో వాళ్ళ లెక్క పూర్తయ్యేంత వరకు మీరేం చేయాలి అంటే, ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఆ సహోదరులు, ఆ చంపబడబోవారు ఎవరు చెప్పండి? ఎవరు? మనమే. మన గురించి దేవుడు ఆశది. మీరు ఎలా చచ్చిపోయారు నా గురించి, అదిగో భూమి మీద నా పిల్లలు ఉన్నారు ఇంకా చావడానికి. చావడం అంటేనండి, మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టాలి. అంటే నా గురించి చెప్పే వాళ్ళు వస్తారు, నా గురించి బ్రతికే వాళ్ళు వస్తారు. మా నాన్న ఉన్నాడు, మా నాన్న పిల్లలు మీరంతా నా గురించి గర్వంగా చెప్పి వాళ్ళ జీవితాలు నా కోసం ముగించే వాళ్ళు వస్తారు. వాళ్ళు రావాలి అంటే మీరు ఎంత అడిగినా, ఏమండి, నమ్మనివాడు ఎంత నా మీద తిరగబడినా, వాడు ఎంత పాపాలు చేస్తున్నా, ఇదిగో ఆ పాపం చేస్తున్న వాడికి నేనున్నానని చెప్పడానికి మీలాంటి పిల్లలు ప్రకృతిలోకి వస్తారు కనుక వాళ్ళ కోసం నేను ఈ ప్రకృతిని తిప్పుతాను, సంవత్సరాలు ఇస్తాను అంటున్నాడు దేవుడు. అంటే మన మీద ఎంత ఇష్టం అండి దేవుడికి, మన మీద ఎంత ప్రేమ అండి. ఆయన కోసం చెబుతామని, ఆయన కోసం మనం మాట్లాడతామని, ఆయన కోసం ఇదిగో డాడీ ప్రసంగం విన్నారు కదా, కార్యక్రమాలు చేస్తామని. 2023 కార్యక్రమాలు చెయ్యాలండి, చెయ్యాలి. 22లో ఎక్కడో అసంతృప్తే. ఎప్పుడైతే మరి ఓనరు మనకి భోజనాలు పెట్టుకోవద్దు అన్నదో అప్పటి నుంచి కార్యక్రమాలు సన్నగిలిపోయినాయి. సెమినార్ చేయడానికి లేవు, కష్టం లేదు, శరీరానికి పని లేదు. నేనేదో తిరుగుతున్నాను, నాకు బాగానే ఉంది, ఎక్కడో చోట రోజు వాక్యం చెప్తున్నాను, వెళుతున్నాను, కానీ సంఘం కుట్టుపడుతుంది, సంఘంలో కార్యక్రమాలు తగ్గుతున్నాయి. దేవా, నిన్నంతా అదే ప్రార్థన చేశానండి, మేము వెళ్ళిపోవాలా అక్కడి నుంచి, లేదా ఆవిడ మనసు మరలా తెరవబడి మరలా పాతలాగా మేము అక్కడ కార్యక్రమాలు చేయాలా? సంఘం కార్యక్రమాలతో దేవుని ఎదుట ఉన్నప్పుడే దానిని దీపస్తంభంగా మరింత ప్రజ్వలింప చేస్తాడు. ఎప్పుడైతే కార్యక్రమాలు లేవో అది నిర్జీవం అవుతుంది. మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు నీలో లేదంటాడు. సంఘాల చరిత్ర మనం చదువుతున్నప్పుడు 7 సంఘాల చరిత్రలో సంఘాలను దేవుడు హెచ్చరిస్తాడు. మొదట ఏంటి, నువ్వు ఇప్పుడేంటి అని అడుగుతాడు. అలా మనం అనిపించుకోకూడదు. అంటే 2023 ఎన్నో కార్యక్రమాలతో దేవుడు మనసును ఆనంద పెడదాం. మనం చేసాం కనుక ఈరోజు ఎంతమందిగా సత్యవాక్యానికి ఎంతమంది పిల్లలు వచ్చారు. కార్యక్రమాలే లేకపోతే పిల్లలు ఎక్కడ వస్తారు చెప్పండి? కార్యక్రమాలే లేకపోతే నూతన ఆత్మలకు వాక్యాన్ని ఎలా మనం అందిస్తాం? కనుక బలంగా ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు పడుకునే ముందు, దేవా 2023 నీకోసమే, నీ పని విస్తృతంగా జరగాలి. మేము ఏమైనా ఈ సంవత్సరంలో సరిగా నీకు చేయలేదేమో, ఈ సంవత్సరం అంతా మేము బాగా పని చేస్తాం. నీ నమ్మకాన్ని వమ్ము చేయము, ఎందుకంటే నమ్మి మమ్మల్ని ప్రవేశపెట్టావు. 2019 చనిపోయిన వారు లక్షలండి, కరోనాతో 20లో చనిపోయారు, 21, 22లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ దినాన్ని చూడలేక చాలామంది నిన్నటి దినాన్ని వెళ్ళిపోయారు. నేను చనిపోయిన వాళ్ళు లిస్ట్ చూడండి, చాలామంది చూసాం ఈ దినాన్ని. అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు.